హలో గైస్, నేను మీ సిరుగుడు. అందరూ బాగున్నారుగా? సో మన 30 డేస్ మోటివేషన్ ఛానల్లో ఇది డే 14. సో నేను చూసిన సంక్రాంతికి మన శంకర్ వరప్రసాద్ గారు పండుగకు వస్తున్నారు మూవీ నుంచి ఒక మంచి సీన్ మీకోసం తీసుకొచ్చాను. సో ఆ సీన్ అయితే చాలా బాగుంది, నాకైతే అలాగే అనిపించింది. సో మీరే చూడండి. అదేంటంటే సో హీరో తల్లి హీరోయిన్తో మాట్లాడే ఒక సీన్ ఉంటుంది అనమాట. సో నాకైతే ఈ సీన్ చాలా బాగా అనిపించింది, ఎందుకంటే భార్యాభర్తల మధ్యన ఇంకెవరూ రాకూడదు, ఈవెన్ పేరెంట్స్ అయినా కూడా అని చెప్పేసి చాలా బాగా చెప్పారు. సో మీరే చూడండి. ఏదో మాట్లాడతానంటే హస్బెండ్ తో కలిసిపో, లైఫ్ సెట్ చేసుకో, ఇలాంటి అడ్వైస్ లో ఇస్తారనుకున్నాను. కానీ మీరేంటి ఇలా? భార్యాభర్తల మధ్య మూడో మనిషి ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదమ్మా. ఆ కామన్ సెన్స్ ఉంది కాబట్టి మీ విషయంలో ఎప్పుడు నా కొడుకు ఏ సలహా ఇవ్వలేదమ్మా. నేను నా హస్బెండ్ పెద్దతో గొడవ పడ్డాం, నేను తగ్గలేదు. దాంతో చెయ్యి కూడా చేసుకున్నాడు. చదువుకునేవాళ్ళం కదా, వెంటనే కోపం వచ్చేసింది. డైవర్స్ ఇద్దామని పుట్టింటికి అయిపోయాను. ఇంటికి వెళ్ళగానే మా అమ్మ నా మనసు మార్చాల్సింది పోయి, ఎంత మంచి పని చేశావు, నువ్వు చేసిందే కరెక్ట్, అట్టంటూ నీకు వద్దే వద్దని రోజు తాగొచ్చి తిట్టే మా నాన్నని మాత్రం ప్రేమగా చూసుకుంటుంది. షీఈ్ అడ్జస్టింగ్. నా తమ్ముడు ఎవ్రీబడి ఈస్ ఇన్డిసిప్లిన్ అండ్ ఇర్రెస్పాన్సిబుల్. బట్ వీళ్ళెవరిని వదిలించుకోవాలన్న కోపం నాకు రాలేదు. ఎందుకు? రక్త సంబంధం కదా, వాళ్ళు ఏం చేసినా ఓర్చుకుంటాం, ఏమన్నా భరిస్తాం. మగుడు బయట నుంచి వచ్చాడు కదా, అస్సలు ఓర్చుకోలేము, ఈజీగా వదిలేస్తాం. మీరు ఈ సినిమా చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. కంటెంట్ నచ్చితే మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ని నాకు తెలియజేయండి. థ్యాంక్ యూ గైస్. మళ్ళీ రేపు కలుద్దాం. బాయ్.